నరసింహులు గారు, మన సార్. రాష్ట్రంలో మారుమూలనున్న జిల్లాలు అని మనం అనుకుంటాం కానీ ఆ జిల్లాలు మనకు ఒక నాడిని చెప్తూ ఉంటాయి. ఇటు పక్క శ్రీకాకుళం కానీ, అటు పక్క నెల్లూరు కానీ, ఇటు పక్క అనంతపురం కానీ. ఎంత ఎందుకు ఇస్తున్నారంటే ఉపోద్ఘాతం, నెల్లూరులో వైసీపీలో ఏమవుతుంది సార్? దేనికంటే పెద్దరెడ్లు మొత్తం నెల్లూరులో దాదాపుగా క్లీన్ స్వీప్ అనుకుంటాం మనం 2019లో కూడా. ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేస్తున్నారు అంటే ఏంటి, ఎలా చూడాలి ఇది ఇది మీ మీ వర్షన్ ఏంటి దీని మీద? ఎవరో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఎవరు గెలితే లేకుంటారండి. అంటే అదొక ట్రెండ్. అంటే రాబోయే రాజకీయ వాతావరణాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు అంతే. పైగా వాళ్ళందరూ కూడా ఒరిజినల్ పెద్దరెడ్లు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, బాబు ఇతనితోటి మనం తప్పు చేసాం బాబు, ఇతను వెనకాల ఉన్నాం మనం, మనందరికి చెడ్డ పేరు వస్తుంది అని కూడా అనుకోవచ్చు. పైగా మేమందరం చాలా పెద్దరెడ్లం కదా, చరిత్ర ఉన్న వాళ్ళం కదా, గోత్రం కట్టాలి ఇతను మనల్ని శాసించడం ఏంటన్న భావన కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఏదో రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళు ఏమన్నా కొంచెం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు కన్నా ఒరిజినల్ గా వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ ఇవన్నీ, నెల్లూరు రెడ్డి. కాబట్టి వాళ్ళు అందులో మాక్సిమం అవకాశవాదం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి లాస్ట్ టైం ఏం చేయడు, బీఫారం తీసుకెళ్ళి, అంతకన్నా మోసం ఏముంటుందండి? మోసానికి కులం గుణం ప్రాంతం ఏమి ఉండదండి. మోసం చేసినప్పుడు మోసగాడే, అది ఏ కులమైనా కానీ. కాబట్టి కులం అనేటువంటిది ఐడెంటిటీ కార్డు తప్ప వాడి గుణానికి ఏమి అది స్టాంప్ ఏం కాదు, సర్టిఫికెట్ ఏం కాదండి. పలానా కొలవాడు చాలా మంచోడు, పలానా కొలవాడు చెడ్డోడు అని చెప్పుకోవడం కుదరదు. మెయిన్ గుణమే. అతను అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు దూరం అయిపోతున్నారు, దూరం అవుతారు. దానికి తగిన శాస్తి జరిగింది అనుకుంటాం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయితే మాత్రం మంచి రిపోర్ట్ ఉంది, ఆయనకి మంచి పేరు ఉంది. చాలా సౌమ్యుడు, పద్ధతైన మనిషి, అవకతవక మాటలు మాట్లాడే ఇలాంటివి ఏవో ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా దూరం అవడం, ఆయన్ని దూరం చేసుకోవడం అంటే వైసీపీకి పెద్ద షాక్ అండి. ఇప్పుడు టీడీపీ శ్రేణులు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడంటే ఎందుకు వద్దు అంటారు. ఫస్ట్ మాట. అతను చూడగానే పాత బీఫారం తీసుకుని పార్టీ మారిపోయింది గుర్తుకొస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, లేకపోతే ఆనంద రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్వాగతిస్తున్నారు. అల్టిమేట్ గా ప్రజల అభిప్రాయం అండి. ప్రజల్లో వాళ్ళకున్న ఇమేజ్, ప్రజలకు వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం అది. కొంతమంది వస్తుంటే వ్యతిరేకిస్తారు, కొడాలా అని వస్తానడు అనుకోండి, ముక్కు నేలనా చేసి చంద్రబాబు గారు బూట్లు నాకి కూడా వస్తారంటే కూడా వద్దంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ పార్టీలో ఉన్న అభిప్రాయం, ఈ కార్యకర్తలకి చాలా మంది ప్రజలకు ఉన్న అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటే కూడా అతని కంటే పార్టీనే తిడతాడు. కాబట్టి ఏవైనా రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వైసీపీ ఖాళీ అయిపోతున్నారు, సిగ్గు లేకుండా ఇంకా టీడీపీని ఖాళీ చేస్తారన్నాడు సుబ్బారెడ్డి. ఏంటండి అందులోనూ ఆ మధ్యన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాడు, టీడీపీ జెండా లేకుండా చేస్తానట. విచిత్రంగానే వాళ్ళు అన్న మాటలు వాళ్ళకే తగిలేస్తూ ఉంటాయండి. ఏటో కానీ ఆ పార్టీకి ఖాళీ అయిపోతుంది పొలవమంటారు. అయినా సరే వాస్తవం అర్థం అవ్వట్లేదు ఇంకానే. వాళ్ళు ఒక మీరు వైసీపీ పార్టీ వాళ్ళకి అధికారం వచ్చే వరకు వాళ్ళు ఎలా పోరాడారో, ఏం చేశారో, ఏం పడ్డారో, దానికి కూడా అనేక కుట్రలు చేసుకుని వచ్చారు. రకరకాల అబద్ధాలు ప్రచారాలు చేసి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఎందుకు వచ్చిన కూడా బాగా చేసుకుందాం అనుకోకుండా ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా కుట్రల మీద, కుతంత్రాల మీద, అబద్ధాల మీద, దౌర్జన్యం మీద, దుర్మార్గం మీద, దీని మీద ఆధారపడ్డారు. ఇప్పుడు దొంగోడు ఉంటాడండి, ఆడు దొంగతనాలు వృత్తి. ఆడు జాగ్రత్తగా దొంగతనాలు చేసినప్పుడు స్టడీ చెప్పుడు లేకుండా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఆడు పని ఆడు చేసుకోవాలి. అంతేగాని దొంగతనం ఎలా చేసాను, నేనే చేశాను, మళ్ళా చేస్తాను, మీరు ఇలా చేస్తే
మళ్ళీ వచ్చి కొట్టేస్తాను, మీ ఇంట్లో గిన్నెలు కూడా లేకుండా చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఏం చేస్తారు దొంగోడిని? ఊరుకుంటారా? తోలు తీసేయండి వేస్తారు. వీళ్ళ పని అలాగ ఉంది. బాగా దుబ్బేయారు వాళ్ళ నాన్నగారు హయాంలో. అమ్మాయి ఇంట్లో పెట్టుకుని ప్రజలను ఏదో నమ్మించారు, ఏడు మొక్కలు వేసుకుని. వాళ్ళకు ప్రజలు కూడా కరిగిపోయి వేసారు ఓట్లు. ఓరు బాబు భలే పని జరిగిందిరా బాబు అనుకుని జాగ్రత్తగా వండుకున్నాను. ఇంకా దుబ్బేస్తాను, మిమ్మల్ని ఒంటి మీద గొడ్డలు కూడా ఉండేమని అన్నట్టు చేస్తుంటే ఊరుకుంటారని జనం. అప్పుడు వాళ్ళు కూడా ఉన్నవాడు కూడా మనం కూడా దొరికిపోతున్నారు బాబు, దొంగూడితో మనం ఎందుకు అనుకుంటారు కదా. అనుకుంటారు అనుకోరా? అదే జరుగుతుంది. ఏమైనా వాళ్ళ పార్టీ మాత్రం ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోతాయి. వాళ్ళకున్న ఏకైక నమ్మకం, బలం కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళకే కూడా, మోడీ గారే. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పైన కేంద్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి పూర్తి సహకారం ఇంకా ఇస్తున్నారు. వాళ్ళ నమ్మకం అదే. ఇంకో నమ్మకం ఏంటంటే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి, వాళ్ళిద్దరూ కలిస్తే మాకు తిరిగి ఉండదని వాళ్ళు అనుకుంటారు. ఆ పొత్తులో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటారు, వాళ్ళిద్దరు కలిస్తే మన పని అయిపోతారు బాబు. వాళ్ళకే కూడా తెలియని విషయం ఏంటంటే పొత్తు లేకపోయినా టీడీపీకి తిరగలేదు. ఈ విషయాన్ని ఎవరికీ అర్థం అవ్వట్లేదు. చిన్న లాజిక్. గత ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడివిడిగా అందరూ పోటీ చేశారు. వైసీపీ నెక్కలేదా? ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీ వెర్సస్ అదర్స్ కింద చూస్తున్నారు. కాదండి, టీడీపీ వెర్సస్ అదర్స్ కింద చూడాలి. అప్పుడు స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడు టీడీపీ ఉందండి, వాళ్ళకి ఏ వర్గాలు అండగా ఉన్నాయో వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరైతే వాళ్ళకి దూరంగా ఉన్నారో వాళ్ళు తలుపులేసేయాలంతే. సింపుల్. ఈ లైను దీన్ని ఆచరించడానికి టీడీపీకి కొంచెం గుబులు ఉన్నాయి. ఎందుకో వాళ్ళు ఆ వైఖరి తీసుకోలేదు అంతే. నెల్లూరు రెడ్లే కాదండి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వాళ్ళు కూడా దూరం అయిపోయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు తొక్కిసలాట వాళ్ళ ఆఫీస్ ముందు అని చెప్పుకున్నాం, మనం చూసాం, రేపు కూడా చూస్తాం. చూద్దాం సార్, ఇంకా కొన్ని రోజులే కదా. ధన్యవాదాలు.